సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ పెద్దవారికి నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. నేను ఒక మూలిక గురించి, ఒక వైద్యం గురించి నేను ఇక్కడికి అడవికి రావడం జరిగింది. ఏ వైద్యం చెప్పబోతున్నానంటే ఫస్ట్ మూలిక పరిచయం చేసుకుందాము. ఇక్కడ మూలిక ఉంది, ఒకసారి ఇక్కడ రాను. ఇగో వీటి కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. ఈ చెట్టు పేరు దుష్టపాకు తీగ అంటారు. దీన్ని జుటగుట పాల తీగ అంటారు. పాల తీగ అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ మాదిరిగా కాయలు ఉంటాయి, గుత్తులుగా రెండు గుత్తులుగా ఉంటాయి. దీనికి మాదిరిగా కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. తర్వాత వచ్చేసి పూత ఈ మాదిరిగా పూత వస్తుంది, చిన్నగా పూత ఈ మాదిరిగా వస్తుంది. ఈ ఆకు ఈ మాదిరిగా ఉంటుంది, లవ్ సింబల్ ఆకారంగా ఉంటుంది. ఇదిగో పాలు ఈ మాదిరిగా పాలు వస్తూ ఉంటుంది. అందుకే పాలతీగ అని పేరుంది, జుటగుట పాలతీగ అని అందుకే అంటారు. దీని వెనకాల ఈ విధంగా తెల్లటి వర్ణంతో కలిగి ఉంటుంది. దీనికి జుట్టులాగా ఇలా జుట్టు కాయలు ఇలాగ వస్తాయి కాబట్టి జుట్టు పాల కాయలు అని పేరు ఉంది. ఈ పాలు ఈ మాదిరిగా తెలుపు వర్ణంతో పాలు వస్తుంది. తల్లికి పాలు ఎలాగ ఉంటుందో ఈ చెట్టు కూడా ఆ మాదిరిగానే పాలు వెళ్తూ ఉంటాయి. ఈ మాదిరిగా లవ్ సింబల్ ఉంటుంది. దీని విధానం ఈ విధంగా, ఆకు చెట్టు విధానం ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుందంటే, దీని విధానం ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకి ఎవరైతే అస్తమా ఉందో, ఎవరికైతే దగ్గుందో, ఎవరికైతే దమ్ముందో, ఎవరికైతే ఆయాసంతో బాధపడుతూ ఉంటున్నారో వాటికి సంబంధించినటువంటి మంచి మెడిసిన్ వైద్యం నేను చెప్తున్నాను. ఎవరికైతే దగ్గు, దమ్ము, ఆయాసం, నిమ్ము కలిగి రోగాన పడుతున్నటువంటి రోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి రామబాణం లాంటి మూలిక ఈ దుష్టపాకు తీగే వైద్యం ఉంది. అది చెప్తాను. దీన్ని వాడే విధానము, దీని ఉపయోగాలు ఏమిటంటే నేను ఇప్పుడు చెప్తాను. దీన్ని వాడడం వల్ల లాభాలు ఏమిటంటే, దీన్ని వాడే విధానము, ఒక గుప్పెడి ఆకులు తీసుకోవాలి. వీటిని ఈ ఆకులు మాత్రమే ఈ విధంగా తుంచుకోవాలి. ఈ విధంగా తోడుకలు తీసేయాలి. ఈ విధంగా తోడుకలు తీసేసి ఒక గుప్పెటి ఆకులు తీసుకొని వీటిని నీళ్ళల్లో ఒక 3 టైమ్స్ కడగాలి, 3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఈ ఆకులను తీసుకొని 3 సార్లు కడిగిన తర్వాత ఒక 50 గ్రాముల స్వేచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి తీసుకోవాలి. ఒక 50 గ్రాముల స్వేచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి తీసుకోవాలి. ఒక చిన్న ముకుడు తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఒక 50 గ్రాముల ఆవు నెయ్యి స్వేచ్ఛమైంది వేసేసి చిన్న మంట మీద వేయాలి. చిన్న మంట మీద వేసినాక తర్వాత ఈ ఆకులు ఎప్పుడైతే ఉందో ఆ ఆకులను ఈ మాదిరిగా వేసేయాలి. ఈ మాదిరిగా వేసినాక ఏంచాలి, ఆవు నెయ్యిలో ఏంచాలి. వీటి ఆకులు ఏ విధంగా మాడిపోవాలంటే ఈ విధంగా రెడ్గా రావాలి. ఈ విధంగా ఆకుపచ్చగా ఉన్న ఆకులు ఈ విధంగా రెడ్డు రాగా ఏంచాలి, ఆవు నెయ్యిలో ఏంచాలి. ఆవు నెయ్యిలో ఎందుకు ఏంచాలంటే శుద్ధి అయితే అనమాట. దీంట్లో విషంకు సంబంధించినటువంటి పాలు ఉంటాయి కాబట్టి నేరుగా వాడకూడదు. కాబట్టి ఈ మాదిరిగా అయ్యేదాకా ఈ ఆకులు ఏంచాలి. ఏంచిన తర్వాత ఆకులన్నీ తీసుకోవాలి. అందులో ఉన్న కంచంలో ఉండేటటువంటి ముక్కుల్లో ఉండేటటువంటి ఆవు నెయ్యి ఏదో పక్కన పెట్టి మిగతా గుప్పెడున్న ఆకులంతా ఏంచిన ఆకులను తీసుకొని రోట్లో వేసి మెత్తగా నూరాలి. పేస్ట్ లాగా కావాలి. పేస్ట్ అయినాక తర్వాత వాటిని చేతిలో తీసుకొని చిన్నగా కుంకుడి గింజంతా మాత్రలు చేసుకోవాలి. 21 మాత్రలు చేసుకోవాలి. ఎవరికైతే అస్తమా, దగ్గు, ఆయాసం, దమ్ము నివాసం ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి గోళీ రోజు ఉదయము ఒక కప్పు వేడి వాటర్, ఒక గ్లాసు వేడి వాటర్ తీసుకొని ఒక గోళీ వేసుకొని ఒక గ్లాసు వేడి వాటర్ తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. తిన్న తర్వాత ఇడ్లీ తీసుకోవచ్చు. ఇడ్లీ ఇలాంటి అన్నము, టిఫిన్ ఇవి తినచ్చు. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు 9 గంటలకు మనం తిని పడుకున్నాక తర్వాత మళ్ళొక్క గోలు వేసుకొని గోరువెచ్చ వాటర్తో తీసుకోవాలి. ఇట్లా 21 రోజు చేసినట్లయితే మీకు వారం రోజులనే మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు అస్తం ఉన్నా, దగ్గున్నా, దమ్మున్నా, ఆయాసం ఉన్నా, నిరాశం ఉన్నా, కొన్ని సంవత్సరాలతో దగ్గుదమ్ముతో ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్లు కూడా బాగా అయ్యేటటువంటి లక్షణం ఈ చెట్లో ఉంది. ఇదొక
రామబాణం లాంటి సంజీవుని మూలిక అంటారు దీన్ని. అందుకే దుష్టపాక అంటేనే దుష్ట రోగాలను ఒక నాశనం చేసేటటువంటి మూలిక ఏది ఉందంటే ఈ దుష్టపాక తీగకు ఉంది, వేరే తీగ లేదు. దీన్ని సంజీవుని అనవచ్చును. ఈ తీగను దీన్ని వాడాలి. 21 రోజు వాడినట్లయితే మీ ఆరోగ్యం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతారు. మీకు దగ్గెళ్ళిపోతుంది, దమ్ము పోతుంది, అన్నీ పోతాయి. 21 రోజు ఇది వాడాలి. 21 రోజుతో పాటు పథ్యం కూడా అనేది ఉంటుంది. ప్రతి మూలికకు పథ్యం ఉంటేనే మందు పనిచేస్తుంది. ఆ పథ్యం ఏమిటంటే మనకు సల్ల అనేది తాగకూడదు, పాలు తాగకూడదు, చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, మరియు వచ్చేసి చేపలు, పులుపు, వంకాయ, గోంగూర, చింతపండు ఇలాంటికి సంబంధించినటువంటి వస్తువులు అనేది తినరాదు. నెల రోజుల దాకా ఈ పులుపుకు సంబంధించినది వేడి వస్తువులు తినరాదు. ఇవి ఈ మందుకు నిషేధము. ఈ మందు ఎప్పుడైతే వాడతారో మీ ఆరోగ్యం సంపూర్ణ జీవనంగా కొనసాగుతుంది. కనుక ఈ మూలికను వాడినట్లయితే మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవచ్చు. మీకు మీరే వైద్యులు కావాలి. మీ ఇంట్లో ఎవరికున్న అస్తమతోని, దగ్గుదమ్ముతోని ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఈ చెట్టు మీకు ఉపయోగపడుతుంది. ఇక ఒక్క తల్లిలాగా ఈ చెట్టు దీన్ని ఇలాగా వాడతారని మనసారా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. ఈ చెట్టు మళ్ళొకసారి చూపెట్టండి. ఈ కాయలు ఈ విధంగా మీ ప్రతి గ్రామంలో ఉంటుంది. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి పొలంలో ఎక్కడ పడితే అక్కడనే రోడ్ల మీద కావచ్చు, ప్రతి ప్రాంతంలో ఇలా గుర్తుపట్టాలి. ఈ కాయలను బట్టి చెట్టును గుర్తించవచ్చును. ఈ జుటపాల తీగని ఎందుకంటారు, ఈ జుట్టులాగా రెండు ఉంటాయి, అందుకే జుటపాల తీగ అంటారు. వీటి